రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ అలీ పలుమార్లు గజ్జల వివేకానంద్కి డ్రగ్స్ సప్లై చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని సమాచారం. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అటాక్ చేశారు. ఈ దాడిలో కొందరు పట్టుబడగా మరికొందరు మాత్రం పరారీలో ఉన్నారు. అయితే ఈ పార్టీకి డ్రగ్ సప్లై చేసిన అబ్బాస్ అలీతో పాటు వివేకానంద్, కేదర్, నిర్భయలను అరెస్టు చేశారు పోలీసులు. ఈ పార్టీలో పాల్గొన్న డైరెక్టర్ క్రిష్, లిపి గణేష్, నీల్, సందీప్, అదేవిధంగా రఘుచరణ్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అత్యంత ప్రముఖుడిగా డైరెక్టర్ క్రిష్ ఉన్నారు. దీంతో డ్రగ్స్ కేసు కీలకంగా మారింది. పరారీలో ఉన్న క్రిష్ కి సిఆర్పిసి 160 నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఐఆర్లో A10 గా క్రిష్ పేరు యాడ్ చేసినట్లు సమాచారం. క్రిష్ హాజరైన వెంటనే విచారించనున్నారు పోలీసులు. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. క్రిష్ రక్త, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించనున్నారు. తద్వారా ఆయన డ్రగ్ తీసుకున్నది లేనిది నిర్ధారించనున్నారు. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ అలీ 10 సార్లు గజ్జల వివేకానంద్ డ్రగ్ సప్లై చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. రాడిసన్ హోటల్లో జరిగిన పార్టీకి 4 గ్రాముల కొకైన్ సప్లై చేశాడట. రాడిసన్ హోటల్ యాజమాన్యం మీద కూడా కేసులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆ హోటల్లో పలుమార్లు డ్రగ్ పార్టీలు జరిగినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను క్రిష్ ఖండించినట్లు సమాచారం. తాను విచారణకు హాజరవుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడట. క్రిష్ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. గమ్యం, వేదం వంటి చిత్రాలు ఆయనకు ఫేమ్ తెచ్చిపెట్టాయి. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్నారు. కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఎన్నికల అనంతరం పట్టాలెక్కనుంది.